सख्यो वारयितुं जलेन हुतभुक् क्षत्रेण सूर्य आतपः नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गौर्गर्दभौ व्याधिर्भेषजसङ्ग्रहैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषं सर्वस्य औषधमस्ति శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్తి ఔషధం. ఇది భర్తృహరి నీతి శతకంలోది. భర్తృహరి ఇంతకు ముందు లభేత శకటాసు తైలమపి యత్నతః పీడయన్ అని మూర్ఖుల గురించి చెప్తూ ఒక శ్లోకం చెప్పారు. ఇంచుమించు దానికి సమానంగానే ఈ శ్లోకం కూడా ఉంటుంది ఇంచుమించుగా. ఇందులో ఈయన చెప్తున్నది ఏమిటంటే, హుతబుక్ అంటే అగ్నిని మనం జలంతో నివారించవచ్చు, అలాగే సూర్యుడి యొక్క ఎండని గొడుగుతోటి నివారించవచ్చు, ఏనుగుని అంకుశం చేత నిశితాంకుశైన చాలా షార్ప్గా సూదిగా ఉన్న అంకుశంతో నియంత్రించవచ్చు, సమదౌ గౌహు గర్ధబౌహు అంటే సమదో అంటే మదమెక్కిన ఆవుని గాడిదల్ని కూడా దండముతోటి కర్రతోటి మనం నివారించవచ్చు. వ్యాధులన్నిటికీ శాస్త్రంలో చెప్పబడిన ఔషధాలు తీసుకోవడం వల్ల వాటిని నివారించవచ్చు. చివరికి విషాన్ని కూడా వివిధమైన మంత్రాలు ప్రయోగం చేసి నివారించవచ్చు. అన్నిటికీ మందు ఉంది, శాస్త్రవిహితంగా చెప్పబడిన మందులు ఉన్నాయి, ఏదో ఒకటి ఉంది. కానీ మూర్ఖుడికి మట్టుకు మందు లేదు అని చెప్తున్నారు. ధన్యవాదాలు మహోదయ. ఛాయామాన్యస్య కుర్వంతి తిష్టంతి వయమాతసే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. చెట్లు సత్పురుషుల్లాగా స్వయంగా ఎండలో ఉంటాయి, ఇతరులకు నీడనిస్తున్నాయి, పండ్లను కూడా ఇతరులకు ఇస్తున్నాయి. అలాగే సత్పురుషులు కష్టాలు తాము అనుభవించి ఇతరులకు సౌఖ్యాన్ని కలిగిస్తారు. ఏకే సత్పురుషా పరార్థ ఘటకాః స్వార్థం పరిత్యజ్య ఏ సామాన్యాస్తు పరార్థం ఉద్యమభృతః స్వార్థం విరోధేన ఏ తే చామీ మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ నిఘ్నంతి నిరర్థకం పరహితం తే కే న జానీమహే. తమను తాము త్యాగం చేసుకొని ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునే వారు ఉంటారు, వారిని సత్పురుషులు అంటారు. కొందరు వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఆటంకం లేకుండా ఇతరుల కోసం తమ ప్రయత్నాలను చేస్తారు, వారిని సామాన్యులు అంటారు. తమ స్వార్థం కోసం ఇతరుల ఆసక్తిని నాశనం చేసేవారు కూడా ఉంటారు, వారే నిజమైన రాక్షసులు. కానీ ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఇతరుల సంక్షేమాన్ని నాశనం చేసేవారు కూడా ఉంటారు, వారిని ఏమనాలో కూడా తెలియదు. గుణాః గుణజ్ఞేషు గుణా భవంతి తే నిర్గుణం ప్రాప్య భవంతి దోషాః సుస్వాదుతోయాః ప్రభవంతి నద్యః సముద్రమాసాద్య భవంతి అపేయ. గుణాలు గుణవంతుల దగ్గర ఉన్నప్పుడే అవి గుణాలుగా ఉంటాయి, నిర్గుణాన్ని చేరినప్పుడు అవి దోషాలుగా అవుతున్నాయి. ఎలాగంటే మంచి మధురమైన నీటిని సుస్వాదుతోయాః ప్రభవంతి నద్యాః అంటే మంచి నీటిని ప్రవహించే నదులు సముద్రం ఆసాధ్య సముద్రాన్ని చేరి భవంతి అపేయ అవి తాగడానికి వీలు లేకుండా అయిపోతుంది. వస్తు మహోదయ. ఈ వేదాల్లో ఉన్నదాన్ని మనకు అర్థం చేయడం, దాని రూప సిద్ధి చెడిపోకుండా కాపాడటం, ఈ రెండు కూడా ముఖ్యమే. రూపసిద్ధి చెడిపోకుండా కాపాడటం ఎందుకు ముఖ్యమవుతుందండి? వేదాలు అనేవి అప్పట్లో స్క్రిప్ట్ లేదు దానికి, అది కేవలం శ్రోత్యంగానే ఉండేవి. గురు శిష్య పరంపరలో ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు అనూచానంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే కానీ శ్రోత్రంగా అవి ఏమి రాసుకుని చదివేవి కాదు. మరి ఇలా వెళ్ళేటప్పుడు
వేదము అనేది ఎక్కడ ఎవరు చదివినా ప్రపంచంలో ఏ మానవమాతుడు చదివినా ఒకేలా చదవాలి కదా, దాని రూపం చెడిపోకూడదు కదా. అందుకని దానికి రూపసిద్ధి కోసం కొన్ని నియమాలు పెట్టవలసి వచ్చింది. తర్వాత వాటిని మనం ఎలాగా దాన్ని అప్లై చేసుకోవాలి, ఆ పెట్టిన నియమాలు మనం ఎలా అర్థం చేసుకుని అప్లై చేసుకోవాలి అనే దానికి కొన్ని గ్రంథాలు రాయాల్సి వచ్చింది. ఆ విధంగా వచ్చినవే వేదాంగాలు. మనిషికి ఎలాగైతే 6 అంగాలు ఉన్నాయో ముఖ్యమైనవి, వేద పురుషుడికి 6 అంగాలుగా చెప్పారు. ఈ 6 అంగాలు ఏమిటంటే శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్ మనీషిణ అని చెప్పారు. అంటే వేదస్య ఆహు మనీషిణ, వేద పురుషునికి షడంగాని 6 అంగాలు అని ఆహు చెప్పారు. ఏమేమిటి 6ను? 1 శిక్ష, 2 వ్యాకరణం, 3 ఛందస్సు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఒక గ్రూపు. శిక్ష, వ్యాకరణం, ఛంద, ఈ 3 ఒక గ్రూపు. ఇంకొక 3 ఏమిటి? ఇంకో 3 వేదాంగాలు నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ 3 ఒక గ్రూపు. గుర్తుపెట్టుకోండి, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ 6ని వేదాంగాలు అన్నారు. శిక్ష, వ్యాకరణం, ఛందం మొదటి 3 రూపాన్ని కాపాడటం కోసం. శిక్ష అని అంటే ఇక్కడ ఓన్లీ శ్రోత్రంగా వాచ్యపూర్వకంగానే వెళ్ళేది కనుక ఎక్కడ ఎవరు చెప్పినా దాని రూపం చెడిపోకుండా, ఉచ్చారణ, రూపం అంటే ఉచ్చారణ చెడిపోకుండా ఉండాలి కనుక శిక్ష. శిక్ష అంటే ఉచ్చారణ ఎలా ఉండాలి అనే విధానం చెప్పినటువంటి శాస్త్రం అది. శిక్ష అనే దాంట్లో మీరు వేదాన్ని చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి, ఇందులో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ శిక్ష అనే దాంట్లో ఈ విభాగంలో ఈ వేదాంగంలో ఉన్నాయి. వ్యాకరణం. వ్యాకరణం అంటే ఏమిటంటే అందులో వాడిన పదాలు ఏ విధంగా వాడారు, ఇండిపెండెంట్ పదాలు ఏవి, వాటిని ఏ విధంగా కలిపి వాడారు, అవసరమైన చోట విడదీసి వాడారు, ఏ విధంగా దానికి శబ్దాలు ఏర్పడ్డాయి, ధాతువులు ఏమిటి, ప్రత్యయాలు ఏమిటి, ఇవన్నీ చెప్పేది వ్యాకరణం. చందం అంటే నడక, పాదాలు అన్నమాట. చందం అనేది నడక. ఈ నడకని కూడా ప్రిస్క్రైబ్ చేసేసారు. ఈ నడకని మాత్రల్లో ప్రిస్క్రైబ్ చేశారు. దాన్ని ఎన్ని మాత్రల కాలం దేనిని ఏ విధంగా ఉచ్చరించాలి అంటే వ్యాకరణం ప్రకారం శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, శిక్ష ప్రకారం ఏ విధానంగా దాన్ని ఉచ్చరించాలి, ఛందస్సు ప్రకారం ఎంత సేపట్లో ఎంత కాలావధిలో దాన్ని ఉచ్చారణ చెయ్యాలి. ఇవి ఫిక్స్ అయిపోతే ఇంకప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎవరు చదివినా వేదం చదివినప్పుడు తేడా రాదు. అందుకనే పాశ్చాత్యులు వేదం చదువుకున్న వాళ్ళు చదివినా, మనం ఇండియాలో వాళ్ళు చదివినా తేడా రాదు. చూడండి మీరు. ఇంకా నిరుక్తం, జ్యోతిషం, కల్పం. నిరుక్తం అంటే ఏమిటంటే ఈ వేదంలో ఉండే శబ్దాలకి వాక్యాలకి అర్థాన్ని నిర్దుష్టంగా చెప్పడం. నిశ్చయంగా దీని అర్థం ఇది, ఇది ఈ విధంగా ప్రయోగం చేయబడింది అంటే ఒక రకంగా చెప్పాలంటే డిక్షనరీ అన్నమాట. నిరుక్తం అంటే డిక్షనరీ. డిక్షనరీ ఆఫ్ ది వేదిక్ టర్మ్స్. దాన్ని మొదట్లో నిరుక్తము అనేవారు. డిక్షనరీ ఆఫ్ వేదిక్ టర్మ్స్ ని నిరుక్తము అనేవారు. తర్వాత ఈ లౌకిక ప్రయోగాలు కూడా అందులో కలిపేసి మొత్తం అంతా కలిపి నిఘంటువు డిక్షనరీ అని పేరు పెట్టేశారు, జనరల్ నేమ్. ఇది నిరుక్తం. ఇది ఎందుకు పనికొస్తుంది మనకి? ఆ శబ్దాల అర్థాలు తెలుసుకునేందుకు, వాళ్ళు రాసిన మంత్రాలకు అర్థాలు ఏమిటి అని తెలుసుకునేందుకు. అలాగే మనకి ఇప్పుడు లోకంలో నడుస్తున్న భాషని ఎలా అర్థం చేసుకోవాలి అని తెలిసేటందుకు. తర్వాతది జ్యోతిషం. ఆ రోజుల్లో అందరికీ కూడా ఒక్క నమ్మకం ఉండేది. అంటే మనం ఏదైనా ఒక పనిని ఆరంభం చేశాము అంటే దాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితోటి ప్రారంభం చేయాలి. అలా చేసేది సంకల్ప సిద్ధి. మంచి ముహూర్తంలో మనం ప్రారంభం చేయాలి. మనం ప్రారంభిస్తున్న పనికి దేవతలంతా అంటే ప్రకృతి శక్తులు, భగవంతుడు అందరూ సహాయం చేయాలి. అందుకని మనం అన్ని ప్రకృతి శక్తులు అన్ని ఎప్పుడు అనుకూలంగా ఉన్నాయి అని మంచి ముహూర్తం చూసుకుని మొదలు పెట్టడం, ముగించడం కూడా అలాగే. మనం ముగించిన తర్వాతే కదా ఫలితం వచ్చేది, దానికి ముహూర్తం ఉండాలి కదా. ఈ రెండిటికి ముహూర్తాలు చూసుకున్నారు. దీనికోసం గ్రహగతుల్ని చూసుకునేటందుకు జ్యోతిష శాస్త్రం వచ్చిందండి. అంటే దీనిని మనం వేదాల్లో చెప్పిన మంత్రాల్ని అనుష్ఠానం చెప్పి ప్రతిఫలం పొందటానికి ఏ విధమైన గ్రహగతుల్ని మనం ఎంచుకొని ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి అనే దాన్ని చెప్పడానికి జ్యోతిషం చెప్పారండి. అంతేగాని జ్యోతిషం అనగానే మన ఫ్యూచర్ చెప్పడానికో, హస్త సాముద్రికం చెప్పడానికో దీనికోసం కాదు. ఆ జ్యోతిషం అనేది జ్యోతిషం కాదు. అది ఈ జ్యోతిష శాస్త్రం అంటే ఖగోళ శాస్త్రం ఇది. తర్వాత మూడోది కల్పం. కల్పము అంటే వినాయక వ్రతకల్పం, శ్రావణ మంగళవార వ్రతకల్పం మనం చూస్తాంగా. కల్పము అంటే మీరు దాన్ని ఏ విధంగా అనుష్ఠానం చేయడానికి పూజా విధానం ఏమిటి అని చెప్పేవి కల్పాలు.
ఈ కల్పాలన్నీ మనం మనం వాడుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ప్రతి సత్యావ్రత కల్పం అన్నీ ఉన్నాయి కదా, వీటినే కల్పాలన్నాం. కనుక ఇందులో నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనేవి మనము అనువదించుకునేటందుకు పనికొచ్చేవి. శిక్షా, వ్యాకరణం, ఛందస్సు అనేవి వేదం యొక్క రూపాన్ని కాపాడేందుకు పనికొచ్చేవి. ఇందులో మనం ఇప్పుడు చదువుకుంటున్న నిరుక్తం అనే వేదాంగాన్ని చదువుకుంటున్నాము. వీటిని ఈ షడంగాలతో ఎలా పోల్చారంటే, ఛంద పాదౌ తు వేదస్య హస్తౌ కల్పో అథ పక్ష్యతే. అంటే వేదస్య పాదౌ, వేదం యొక్క పాదాలు ఛందము అని చెప్పారు. ఛందస్సు వేదానికి పాదాలు అంటే నడక, మీటర్, మాత్ర, ఎంత టైమింగు అంటే తాళమే కదా, అది పాదం కింద చెప్పారు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. హస్తౌ కల్పో అథ పఠ్యతే అంటే మనం కల్పము అంటే ఏం చెప్పుకున్నామంటే పూజా విధానాలు, మన అనే అనుష్ఠాన విధానాలు, ఇవన్నీ దేంతో చేస్తామండి? చేతితో చేస్తాం. అందుకని చేతిని దీంతో కల్పంతో పోల్చారు. దాన్నే ఇక్కడ హస్తౌ కల్పో అథ పఠ్యతే అని చెప్తున్నారు. అంటే పాదాలు ఛందస్సు అని చెప్పారు, హస్తాలు కల్పమని చెప్పారు. తర్వాత జ్యోతిషామయనం చక్షు అంటే జ్యోతిషము అనేటటువంటిది ఏర్పాటు చేసినది కళ్ళ లాంటిది. అంటే మనకి ఏది మంచి ఏది చెడు అని చూసి పని చేయండి అని చెప్పే విధానం జ్యోతిషం. దీన్ని కళ్ళతో పోల్చారు. నిరుక్తం శ్రోత్రం ఉచ్యతే. నిరుక్తం అంటే అర్థాలు, ఇవి తెలుసుకోవాలి, మనం వినాలి. ముందు అర్థాలు ఏమిటి అనేది, మనం చేస్తున్న పనికి అర్థం ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకునేందుకు పనికి వచ్చే వేదాంగం నిరుక్తం. అంచేత నిరుక్తాన్ని శ్రోత్రం ఉచ్యతే. శిక్ష ఘ్రాణం. శిక్ష అనేది ముక్కుతోటి పోల్చారు. ముక్కుతోటి ఎందుకు పోల్చారంటే ఉచ్చారణలో నాసిక ప్రమేయం ఉంటుంది కనుక దీనిని, శిక్షని నాసికతోటి పోల్చారు. ఇంకా వ్యాకరణానికి ఇచ్చిన గొప్ప విశేషం ఏమిటంటే ముఖం అంటే ఇక్కడ మనం నోరు అని వ్యాకరణం. ఇందులో మనం ఇప్పుడు చదువుకుంటున్నది నిరుక్తం. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. విభీషణుడు రావణాసుడికి చెప్పిన శ్లోకం. ఓ రాజా, మనకి నచ్చినట్లు మాట్లాడే వారందరూ సులభంగా చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మనకి మంచి కలిగించే మాటలు చెప్పేవాడు దొరకడం కష్టం. ఎందుకంటే అది మనకి వినడానికి చేదుగా ఉంటుంది. నచ్చకపోయినా హితమును కలిగించే దానిని పథ్యము అంటారు. అలాంటి మంచి మాటలు చెప్పేవారు అరుదే, వినేవారు అరుదే. ఓ రాజా, యజమాని యొక్క హితాహితములు పట్టించుకొనక స్వలాహముకై ఇచ్చకపు మాట్లాడేవారే చాలా మంది ఉంటారు. కానీ తాత్కాలికంగా అప్రియమైనా సరే దీర్ఘకాల క్షేమకరమైన ధర్మోపదేశములు ఇచ్చేవారు దొరకరు, దొరికినా వినేవారు దొరకరు అని మారీచుడు రావణితో పలికెను. కాబట్టి మనం ఎల్లప్పుడూ మనకి ఒత్తాస పలికే వారితో కాక ధర్మబుద్ధి కలవారితోనే మెలగాలి. రుచించకపోయినా వారు చెప్పే ధర్మబోధనలను అనుసరించి జీవనం సాగించే ప్రయత్నం చేయాలి. యదచేతనోపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితురినకాంతః తత్ తేజస్వీ పురుషః పరకృత నికృతిం కథం సహతే. అంటే లోకంలో సామాన్యంగా పురుషులు ఇతరులు చేసిన అవమానాన్ని సహించరు. స్వాభిమానం గల పురుషులు అలాంటి అవమానాన్ని సహించరు. దానికి తార్కాణంగా ఉదాహరణగా సూర్యకాంతమని, సూర్యుడి అచేతనంగా ఉన్నా సరే సూర్యుడి కిరణాలు తాకగానే ప్రజ్వలిస్తుంది. అలాగా ఈ అభిమానం గల పురుషులు పరుల చేత చేయబడిన అవమానాన్ని సహించారు అని అర్థం. అస్తు మహోదయ. వేద మంత్రాల అర్థాలు మనకు అర్థమయ్యేటందు కోసం చెప్పబడింది కనుక దీన్ని నిరుక్తము అని అన్నారు. మొదట్లో కేవలం వేద మంత్రాలు అంటే వేదాల నుంచి గ్రహించిన శబ్దాలని మాత్రమే పెట్టి నిరుక్తాన్ని తయారు చేశారు. వేద శబ్దాలకు అర్థం చెప్పడమే అప్పటికి దాని ఉద్దేశం. అయితే తర్వాతి కాలంలో ఏం చేశారంటే లౌకిక శబ్దాలను కూడా కలిపి మొత్తంగా సంస్కృత భాషలో ఉండే అన్ని శబ్దాలకి వీలైనన్ని అర్థం తెలియచేయాలి అనే ఉద్దేశంలో దాన్ని నిఘంటువు అని పేరు మారింది. ఏదైనా అర్థం ఒకటే, నిఘంటువు అనే పేరు కింద చేశారు. ఇందులో
వైదిక శబ్దాలు, లౌకిక శబ్దాలు అన్నీ కలిపి వాటి అర్థాలు నిశ్చయంగా చెప్పబడి ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అర్థాలు చెప్పబడటం అంటే ఇంగ్లీష్ డిక్షనరీ లాగా ఈజ్ ఈక్వల్ టు అర్థాలని కాదు, వ్యుత్పత్తి అర్థాలు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ చెప్పబడేది అర్థాలు నిరుక్తం అంటే నిశ్చయంగా ఎప్పుడు చెప్పగలుగుతారండి? ఆ శబ్దానికి మీకు ఆ ఉత్పత్తి చెప్పగలగాలి. అది ఎలా పుట్టింది శబ్దం అంటే దాని ధాతువు ఏమిటి, ప్రత్యయం ఏమిటి, ఇవన్నీ చెప్పగలగాలి. సమామ్నాయ సమామ్నాత స వ్యాఖ్యాతవ్య. సమామ్నాయ అంటే సమ్యక్ ఆమ్నాయ అయమితి సమామ్నాయ అని చెప్తాం మనం. సమ్యక్ ఆమ్నాయతే అని అంటే అర్థం ఏంటంటే చక్కగా ఆమ్నాయతే అనేటటువంటి శబ్దాన్ని తీసుకుంటే ఇది మ్నా అనే ధాతువులో నుంచి వస్తుంది. మ్నా అనే ధాతువు మనస్సుకి ధాతువు అనమాట, మనస్సులో నుంచి వచ్చింది. అంచేత మ్నాయతే అనేదానికి సరే మనకి తెలుసు కదా, సంస్కృతంలో చాలా అర్థాలు వస్తాయి ఒక శబ్దానికి. మ్నాయతే మనసుకు సంబంధించింది ఏమవచ్చునండి, మీకు నచ్చడం అని, మీరు ఒప్పుకోవడం అని, మీరు అర్థం చేసుకున్నారని, ఇన్ని రకాలన్నీ అర్థాలు వస్తాయి. ఇక్కడ సమ్యక్ ఆమ్నాయతే అంటే ఇక్కడ బాగుగా అధ్యయనం చేయబడింది అని, అంటే మనస్సుకి పట్టించుకోబడినది అంటే దాన్ని బాగా అధ్యయనం చేసి తెలుపుతున్నది అని అర్థం. అందుకని సమ్యక్ ఆమ్నాయతే అయం అట్లా చెప్పేది. ఇది సమామ్నాయ, దీన్ని సమామ్నాయము అని అన్నారు. ఇది వైదిక శబ్ద సముదాయమే సమామ్నాయము. రెండోది సమామ్నాత. సమామ్నాత అంటే ప్రత్యాంతం అంటే సమామ్నేయం చేయబడినది, గ్రంథస్థం చేయడం. తర్వాత వ్యాఖ్యాతవ్య. వ్యాఖ్యాతవ్య అంటే మనకు తెలిసిన వ్యాఖ్యానం చేయబడినది బాగుగా. వ్యాఖ్యాతవ్య అంటే బాగుగా వ్యాఖ్యానం చెయ్యబడవలసినది అని అర్థం. వ్యాఖ్యానం చేయబడవలసినది అంటే మీకు నిశ్చయంగా ఒక శబ్దాన్ని గురించి చెప్పాలి అని అంటే దాని ఎటిమాలజీ చెబుతూ దానిపైన వ్యాఖ్యానం కూడా ఇవ్వాలి. అంటే నిఘంటు అని అంటే సమామ్నాయ సమామ్నాత స వ్యాఖ్యాతవ్య, దీనిని నిఘంటు అన్నారు అని చెప్పారు. తర్వాత దీనికే మళ్ళీ తం ఇమం సమామ్నాయం నిఘంటవ ఇది ఆచక్షతే అంటే ఇదే. తమిమం అంటే తమ్ము, ఇమము అంటే అది ఇదిని, అంటే వైదిక శబ్దాలు లౌకిక శబ్దాలు అన్నీ కలిపి సమామ్నాయం చేసి సమామ్నాతం చేయబడితే దాన్నే నిఘంటువు అంటారని చెప్పారనమాట. నిగమము అని పేరు పెట్టారు. నిగమము అంటే ఏమిటి? నిశ్చయంగా బయటికి తీసేది. ఎక్కడి నుంచి తీసేది? వేద శబ్దాల్లో నుంచి. వేద శబ్దాల్లో నుంచి అర్థాలని నిశ్చయంగా బయటికి తీసి చెబుతున్నారు కనుక దీనిని నిగమము అని చెప్పారు. గమ్ ధాతువు నుంచి వచ్చింది నిగమము, బాగుగా బయటకు తీయబడినది. ఇది వేదాల నుంచి తీశారు అనే అర్థంలో చెప్పారు. ఇందులో ఇక్కడ నీ అనేది ఉపసర్గ అవుతుంది, గమ్ అనేది ధాతువు అవుతుంది. ఈ నిఘంటువుల్లో శబ్దాన్ని 3 విధాలుగా చెప్పారు. ప్రత్యక్ష వృత్తులు, పరోక్ష వృత్తులు, అతి పరోక్ష వృత్తులు అని శబ్దాలు 3 రకాలుగా చెప్పారు. ప్రత్యక్ష వృత్తులు అని అంటే ఏమిటి? మనకు ఆ శబ్దాన్ని చూడగానే అక్కడికి జరిగే క్రియ ఏమిటో మనకు ప్రత్యక్షంగా తెలిసిపోవడం. అందులో క్రియ తెలిసిపోవడం అంటే ఏమిటి? ఆ శబ్దం యొక్క ఎటిమాలజీ తెలియడం. ప్రకృతి ప్రత్యయాలు కలవాలి. ఈ ప్రకృతి ప్రత్యయం ఎలా కలిశాయి అనేది మనకి ప్రత్యక్షంగా శబ్దాన్ని చూడగానే అర్థమైతే దాన్ని ప్రత్యక్ష వృత్తి అని అంటాం. ముందరిది ప్రత్యక్ష వృత్తి అంటే శబ్దాన్ని చూడగానే ఇది ఏ ధాతువు నుంచి ఉత్పత్తి చెందింది అనేది మనకు అర్థమైపోతుంది. నిగమయితారః. నిగమయితృ అంటే మనం చెప్పుకున్నాం కదా, వేద శబ్దాల నుంచి అర్థాలని గ్రహించి, వేద శబ్దాలని గ్రహించి వాటి అర్థాలని నిశ్చయంగా చెప్పడము, అదే నిగమయితారః అంటే బహువచన రూపం. ఇది మంత్రార్థాలని బోధించేవి అని అర్థం. ఇందులో చూడండి, మీకు క్లియర్ గా ఈ శబ్దాన్ని చూడగానే నీ అనేది ఉపసర్గ, గమ్ అనేది ధాతువు, గమ్లో నుంచి గమయితృ అనే ప్రాతిపదికం వచ్చింది. అంటే అక్కడ మనకి ఒక ప్రత్యయం చేయనందువల్ల గమ్ ధాతువు నుంచి గమయితృ అనే ప్రాతిపదికం ఏర్పడి దాని నుంచి గమయితారః అని వచ్చి నిగమయితారః అని మనం బహువచనంలో దాన్ని మంత్రార్థాన్ని బోధించే శబ్దాలు అని చెప్పాం. కనుక ఇది చూడగానే మీకు సూటిగా ఇందులో ఉన్న ధాతువు ఏమిటి అనగానే ఇక్కడ క్రియ తెలిసిపోతుంది. గమ్ అంటే నిర్గమం చేయబడినవి, వేదాల నుండి గ్రహించబడినవి అని అర్థం. అందుకని ఈ విధంగా చెప్పేదాన్ని ప్రత్యక్ష వృత్తులు అని అంటాం. అంటే ఇక్కడ క్రియారూపం ఖచ్చితంగా ఇక్కడ మీకు ధాతువు అర్థమైపోతుంది. ఇక రెండోది పరోక్ష వృత్తులు. పరోక్ష వృత్తులు అంటే ఇక్కడ నిగమము అంటే నిగమము అనే శబ్దాన్ని నిగంతవ అనే శబ్దంగా మార్చారు. ఇక్కడ నిగంతువు అంటే నిగంతవ, ఇది కూడా బహువచనం ప్రయోగించాం.
నిగంతవః. నిగంతవః అంటే అర్థం ఎలా వచ్చిందండి మీకు? ఇక్కడ నిగంతవః అంటే మీకు ఇందులో గమ్ ధాతువు కనిపిస్తుందా? ఇక్కడ గమయి అన్నప్పుడు ఇక్కడ గమ్ ధాతువు కనిపిస్తోంది. ఇక్కడ నిగంతవః అన్నప్పుడు గమ్ ధాతువు కనపట్టలేదు. సూటిగా ఇందులో ధాతువు ఏమిటి అనేది తెలియటం లేదు. ఇక్కడ కూడా నీ అనే ఉపసర్గం ఉంది. గమ్ ధాతువుకి ముందు ఒక ప్రత్యయాన్ని చేర్చారు. ఆ ప్రత్యయం అనేది తున్ అనే ప్రత్యయం అని అంటాం మనం. తున్ ప్రత్యయం, గమ్కి తున్ అనే ప్రత్యయం చేరిస్తే గంతు అనే శబ్దం ఏర్పడింది. ఆ గంతు ఇక్కడ వాడారనమాట. అంటే గంతు ఇక్కడ గంతవః అనే శబ్దం ఇక్కడ వచ్చింది. నిగంతవః. దీనివల్ల ఏమైంది? మనకి సూటిగా ధాతువు కనపడకుండగా కొంచెం దాగి కనపడుతోంది, పరోక్షంగా తెలుస్తోంది. అంటే గమ్ అనే ధాతువు ఉంది కానీ దానికి తున్ననే ప్రత్యయం చేర్చి గంతు అనే ప్రయోగం వచ్చినందువల్ల నిగంతవహగా మారింది. దీన్ని పరోక్ష వృత్తి అని అంటాం. అంటే కొంచెం ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ ఆ క్రియాబోధ తెలుస్తోంది. ధాతువు ఏమిటనేది కొంచెం ఇండైరెక్ట్ గా తెలుస్తోంది, సూటిగా ప్రత్యక్ష వృత్తుల్లో కాకుండా. మూడో దాన్ని అతి పరోక్ష వృత్తులు అని అన్నారు. నిఘంటవహ అనే శబ్దాన్ని చూస్తే మీకు ఇందులో అసలు గమ్ ధాతువు ఉందని ఎక్కడైనా సౌండ్ కనపడుతుందా అండి? ఏమీ కనపడలేదు. కానీ ఇందులో కూడా గమ్ ధాతువే, ఇది కూడా గమ్ ధాతుజన్యమే, గమ్ ధాతువు నుంచి వచ్చిందే. ఇక్కడ ఎలా వచ్చింది? పైన ఏదైతే ఉందో అదే, నీ అనేది ఉపసర్గ ఉన్నది. గమ్ ధాతువుకి తున్ ప్రత్యయమే గంతుయే ఉంది. గంతవహ, ఇక్కడ గంతవహ ఉంది. ఆ గంతవహ ఇక్కడ వచ్చి ఘంటవహ అని అయింది. ఘంటవహ అని అయింది అంటే ఏమిటి? గంతవహలో ఉన్న వర్ణాలు అంటే అక్షరాలు వర్ణభేదాన్ని పొందాయి. అంటే ఆ ఉన్న అక్షరాలు ఉన్నట్లుగా కాకుండా గా గాలాగా తా తాలాగా కనపడకుండా ఇందులో ఉన్న గా ఘా అయింది. దీన్ని వర్ణ పరిణామము అని అంటాం. ఇది భాషలో జరిగేటటువంటి సామాన్యమైన పని ఇది. ఎందుకంటే గా ఘాగా మారింది, తా టాగా మారింది. అంచేత నిగంతవహ కాస్త నిఘంటవహ అయింది. అంచేత ఇక్కడ మనకి ఇది మరింత పరోక్షమైపోయింది, అతి పరోక్షమైపోయింది. కనీసం గంతవహ అన్నప్పుడు గం ప్లస్ తున్ అనేది అర్థమయ్యేలాగా కొంతవరకు బాగానే ఉంది, పరోక్షంగా ఉన్నప్పటికీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు వర్ణ భేదం కూడా కన్సిడర్ చేసి అర్థం చేసుకుంటేనే తప్ప ఇది కూడా గం ప్లస్ తున్లో నుంచే ఘంటవహ వచ్చింది అనేది మనకి తెలియదు. అందుకని నిఘంటవహ అనే దాన్ని అతి పరోక్ష వృత్తి అని అన్నాం. ఇందులో మనకి వర్ణ విపర్యయం కూడా కనిపిస్తుంది, వర్ణాలు కూడా మారాయి. ఈ నిఘంటువుకి వ్యుత్పత్తి అర్థం చెప్పాలంటే నిగమనాత్ నిఘంటవహ. మనం ఇది ఇప్పుడు చెప్పుకున్నది ఇదే, నిగమనాత్. వేదాల నుంచి ఎత్తి బయటికి తీసి నిశ్చయంగా చెప్పినందువల్ల నిఘంటువు అనే శబ్దం వచ్చింది. నిఘంటువు ఎలా వచ్చిందో మనం పైన చూసాము. తర్వాత నిఘంటు శబ్దానికి ఇంకొక రకంగా కూడా వ్యుత్పత్తి చెప్పారు. ఆహననాత్ నిఘంటవహ. ఆ అనేది ఇక్కడ కూడా ఉపసర్గే. హన్ ధాతువు బాగా చదవబడినది నిఘంటువు అనే అర్థం కూడా దీనికి మరొక రకంగా కూడా నిగమనాత్ నిఘంటవహ, ఆహననాత్ నిఘంటవహ అనే ఉత్పత్తి అర్థాలు కూడా చెప్పారు. సమామ్నాయ సమామ్నాత. ఇప్పుడు ఇవి చూసేసాం మనం ఏ విధంగా సమామ్నాయమై వాటిని గ్రంథస్థం చేశారో. మనం చెప్పుకున్న ఇలాగే అన్ని శబ్దాలు కలిపితే అది నిఘంటువు అయిందని. మూడోది ఉంది సవ్యాఖ్యాతవ్య, అంటే చక్కగా వ్యాఖ్యానించబడినవి. సో శబ్దాలు ఎన్ని రకాలని చెప్పారంటే 4 రకాలని చెప్పారు. తద్య అన్యేతాని చత్వారి పదజాతాని నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ తానీమాని భవంతి అని చెప్పారు. అంటే తద్యాన్యేతాని చత్వారి పదజాతాని, వాటిల్లో నుంచి చత్వారి పదజాతాని 4 విధాలైన పదాలు ఉద్భవిస్తాయి. వాటిని ఏమంటారు? నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ, అంటే నామ ఆఖ్యాత చ ఉపసర్గ నిపాతాహ చ, అంటే నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాతలు అని 4 విధాలుగా ఆ శబ్దాల్లో నుంచి 4 విధాలైనటువంటి శబ్దాలు ఉద్భవిస్తాయి. తాన్ ఈమాని భవంతి, తాని ఈమాని భవంతి. తాని ఈమాని భవంతి అంటే ఆ శబ్దాలే ఈ 4 శబ్దాలుగా ఉంటాయి, 4 విధాలైన శబ్దాలుగా ఉంటాయి. నామాఖ్యాత ఉపసర్గ నిపాతాహ, ఇది చెప్పారు. సంస్కృతంలో భాషా భాగాలు 4 విధాలుగా చెప్పారు. ఈ 4 విధాలలో మనకి ముఖ్యమైనటువంటిది క్రియ, తర్వాత క్రియని చేసేవాడు, తర్వాత ఆ క్రియని ఒక ఫలితాన్ని పొందేది, లేకపోతే క్రియకి లోనయ్యేది. ఇది మనం కర్మ ఇవన్నీ వస్తాయి. ఇంకా ఈ కర్త కర్మ ఎడ్జెక్టివ్ అడ్వర్బ్ ఏవన్నా కానీ ఇవన్నీ నామవాచకాల కిందకే వస్తాయి. నామవాచకాలు అంటే నామ శబ్దాలు, నామ. ఆఖ్యాత అంటే క్రియారూప శబ్దాలు, క్రియలు అనమాట. ఆఖ్యాతము అంటే క్రియ అని అర్థం.
క్రియారూపము అని అర్థం. ఆఖ్యాత. ఉపసర్గ. ఉపసర్గలు అని అంటే నామశబ్దాలకి గాని ఆఖ్యాత శబ్దాలకి గాని దాని ముందు ప్రీఫిక్స్ గా వాడతాం. ఎలాగైతే ప్రత్యయాన్ని సఫిక్స్ గా వాడతామో వీటిని ప్రీఫిక్స్ గా వాడతాం మనం. వీటిని ప్రీఫిక్స్ గా వాడినందువల్ల ఆ శబ్దానికి ఉండే అర్థం హెచ్చు కావచ్చును, వ్యతిరేకం కావచ్చును, ఏమీ చేంజ్ లేకుండా ఉండిపోవచ్చును, లేకపోతే ఉన్న అర్థాన్ని మరింతగా ఎంఫసైజ్ చేసి చెప్పవచ్చును. ఇన్ని విధాలుగా అది పనికొస్తుంది ఆ ఉపసర్గ అనేది. ఇది ముందు చూపిస్తాము. నాలుగోది నిపాత. నిపాతలు అంటే మనం కొన్ని శబ్దాలు వాడతాం. ఈ నిపాతలు కూడా ఒక 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అది మనం తర్వాత డీటెయిల్స్ చదువుతాము. ఆ నిపాతల్ని మనం అక్కడ చెప్పుకుందాం, వాటి గురించి డీటెయిల్స్. నిపాతలు అనేవి కూడా ఒక రకమైనటువంటి శబ్దాలు. ఇవి మనం వాడతాం. ఈ 4 మనం చెప్పాం. ఇందులో ముఖ్యమైనటువంటి ఆఖ్యాతము, క్రియ. ఆఖ్యాతంలో ఇంపార్టెంట్ ఏమిటంటే భావ ప్రధానం ఆఖ్యాతం అని చెప్పారు. ఆఖ్యాతము అని అనగానే అంటే క్రియారూపము, క్రియాశబ్దము అని అనగానే అది భావ ప్రధానమైనది. భావ ప్రధానం అంటే భావం అంటే ఏమిటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఆ భావం ఏమిటో తెలుస్తూ దానికే ప్రాధాన్యత ఉన్నది క్రియారూపం అని చెప్తున్నాం. భావం అంటే ఏమిటంటే ఇప్పుడు నేను ఐసే 1 వర్డ్ ఒకటి చెప్తాను అనుకోండి. నేను అంటే పచ్చతి అనే మాట ఒకటి నేను చెప్పాను అనుకోండి. పచ్చతి అంటే వండటం, అంతే కదా. వండుట, వండుచున్నాడు అనేది పచ్చతి అనే శబ్దం. ఈ పచ్చతి అని అంటే అర్థం ఏమిటండి? వండటము అంటే ఏదో పని తయారైపోయింది అని కాదు కదా. అక్కడ ఏదో పని తయారైపోలేదు అక్కడ. పచతి అనే దాంట్లో మనకు ఒక భావం కలుగుతుంది. వండుతున్నాడు అనగానే మనకి ఎంత భావం అందులో అది ఎంత భావాన్ని క్యారీ చేస్తుంది అని అంటే, ఆ వండటానికి సపోజ్ అన్నమే వండుతున్నాడు అనుకోండి. బియ్యం తీసుకోవాలి, ఆ బియ్యాన్ని కడగాలి, ఒక గిన్నెలో పోసి కడగాలి, తర్వాత కాసేపు నానబెట్టాలి, తర్వాత దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి, వేడి చేసి దాన్ని ఉడికించాలి, అవి మెత్తగా ఉడకాలి, ఉడికాయా లేదా ఇవన్నీ అయిన తర్వాత పాకం అవుతుంది. అది అంతే కదా. అందుకని పచతి అనగానే ఇట్ ఇన్వాల్వ్స్ ఏ ప్రాసెస్. దాన్ని ఒక ప్రాసెస్ అది ఉంటుంది అన్నమాట. అది చేత దీన్ని ఏమనంటామంటే దీన్నే భావన, భావము అని అంటాం. భావించటం ఒక క్రియ. ఏది ఏ క్రియ అయినా అంతే. అలాగే వెళ్ళుట అన్నాం అనుకోండి, వెళ్ళడం అంటే కూడా అంతే. నేను ఇంట్లో కూర్చున్నాను, నేను లేవాలి, చెప్పులు వేసుకోవాలి, మీరు చేతిలో తాంబూలం పెట్టాలి, ఇవన్నీ తీసుకుని నేను బయలుదేరేటప్పుడు వెళ్ళడం అనేది మొదలవుతుంది. అంటే వెళ్ళుట అనగానే ఇన్ని క్రియలు అందులో ఉంటాయి, ఇన్ని రకాలైనటువంటి పనులు అందులో కలిగి ఉంటాయి. అంటే మనకి ఒక క్రియని చెప్పగానే ఒక భావం కలుగుతుంది మనకి. అంటే ఆ క్రియలో కూడి ఉన్నటువంటి అన్ని చర్యలు కలిపి ఒక భావం ఒకటి మనకు ఏర్పడుతుంది. దీన్ని భావము అంటాము, లేకపోతే వ్యాపారము అంటాము, లేదు ఒక ఉత్పాదన, ఒక క్రియ ఉత్పాదన జరుగుతున్నది అని అంటాం. ప్రాధాన్యత దేనికి ఉంది అంటే ఆ భావానికి ప్రాధాన్యత ఉంది. ఈజ్ ఈక్వల్ టు అర్థం కాదు. ఆ భావానికి ప్రాధాన్యత ఉన్నదాన్ని ఆఖ్యాత అని అంటాము. దీన్ని భావ ప్రధానం ఆఖ్యాతం అని అన్నారు. తర్వాత సత్వ ప్రధానాన్ని నామాని. నామం నపుంసకలింగం కనుక నామాని, నామానికి ముందు వాడాం కదా ప్రధానం ప్రధానాన్ని. సత్వ ప్రధానాన్ని నామాని. నామవాచకాలకు వచ్చేటప్పటికి, నామ శబ్దాలకు వచ్చేటప్పటికి ఇవి సత్వ ప్రధానమైనవి ఉంటాయి. సత్వము అంటే ఏమిటి? ఉండటం. అంటే ఒక మాస్ ఉండటం, ద్రవ్యము అని అంటామే. ఒక ద్రవ్యం అంటే ఇప్పుడు నేను ఒక ఒక ఘటాన్ని పెట్టాను అనుకోండి. ఘటంలో ఒక ద్రవ్యం ఉంటుంది. అందులో కొంత మట్టితో చేసినటువంటి ఒక షేపు, దానికి ఒక మాసు, బరువు, దాని ద్రవ్యము అంటాం కదా. ఒక వస్తువు. ఆ ద్రవ్యం ఉండడం అనేది దానికి ముఖ్యం. క్రియకి ఏమిటి ముఖ్యం? క్రియ అనగానే అందులో ఉండే భావానికి ప్రాముఖ్యత. నామము అని అనగానే అందులో ఉండే ద్రవ్యానికి ప్రాముఖ్యత. నామానికి ఇంకా ఏముంటాయండి? వచనం ఉంటుంది, లింగం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తర్వాత సంగతులు. ప్రాధాన్యం దేనికి? ఒక నామము అన్నారంటే అక్కడ ఒక ద్రవ్యం ఉండాలి. అందుకని దీన్ని నామాన్ని ఏమన్నారంటే సత్వం. ద్రవ్యము అంటే సత్వము, అంటే ఉండుట, సంథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ దేర్. అందుకని సత్వ ప్రధానాన్ని నామాని అని చెప్పారు. అంచేత ఈ 4 రకాల శబ్దాల్లో ఆఖ్యాతం భావ ప్రధానం, నామం సత్వ ప్రధానం. వాచకాలు అంటే ఉదాహరణ రామ, కృష్ణ, ఇది మనకి తెలిసినదే. ఆఖ్యాతలు అంటే క్రియలు, క్రియారూపాలు. వ్రజతి, పచతి, ఇందాక వెళ్ళిపోవడం ఉన్నాను, అదే వ్రజ ధాతువు నుంచి వస్తుంది. వ్రజతి, పచతి, ఇవన్నీ ఇంతే. ఇవన్నీ కూడా ఒక భావాన్ని కలిగిస్తాయి మనకి. అంతేగాని ఒక్క మాటలో చెప్పే అర్థం కాదు. క్రియారూపం వెనకాల ఒక టోటల్ ప్రక్రియ అంతా ఉంటుంది. అది ఆఖ్యాత అంటే. అందుకని ఇక్కడ భావ ప్రధానం అని అన్నాం. ఉపసర్గలు అంటే ప్రభవతి, అనుభవతి అనే చోట్ల అను ఇలాంటివన్నీ కూడా ఉపసర్గలు అని అంటాం. అంటే వీటిని మనం నామశబ్దాలకు కానీ
క్రియాశబ్దాలకి కానీ ప్రీఫిక్స్లుగా వీటిని మనం ఉపయోగిస్తాము అన్నమాట. ఇవి దీనివల్ల ఏమవుతుందంటే ఉపసర్గల వల్ల దీని అర్థాలు, ఈ తర్వాత వచ్చిన శబ్దానికి అర్థాలు మారుతాయి, కొన్ని రకాలుగా మారుతాయి. అది ఏమిటి అనేది మనం ఉపసర్గల డీటెయిల్స్ చదివినప్పుడు అక్కడ మనం చూద్దాం. ఇందాక చూచాగా చెప్పాను నేను మీకు. అలాగే నిపాతలు, నిపాత అనే దాంట్లో రామశ్చ, రామోపి ఇవి విన్నారు అంటే రామః చ, రామః కృష్ణః చ అంటాం. లేదు రామోపి, రామః అపి, రాముడు కూడా. ఇట్లాగ చ అపి అనే ఉన్నాయి, వీటిని నిపాతలు అని అంటాం. ఇది ఎందుకు వాడతాము అని అంటే ఒక 3 రకాలైనటువంటి సందర్భాల్లో నిపాతల్ని మనం ప్రయోగించడం భాషలో జరుగుతుంది. ఇది ఎలాగా అనేది మనం నిపాతల గురించి చదువుకున్నప్పుడు మనం చూద్దాం. ఇందులో ఆఖ్యాతం అంటే భావ ప్రధానంగా కలిగినది. ఆఖ్యాతము భావం అంటే ఆయా ధాతువుల చేత చెప్పబడే అసత్వభూతమైన సాధింపవలసిన క్రియ. ఈ టెర్మినాలజీ కొంచెం అర్థం చేసుకుంటారని నేను చదువుతున్నాను, రేపు మీకు చదివినప్పుడు డౌట్ రాకుండా. భావం అనగా ఆయా ధాతువుల చేత, అంటే మనం క్రియారూపాన్ని తీసుకున్నప్పుడు దానికి ఒక ధాతువు ఉంటుంది, ధాతువుకు ప్రత్యయం కలిపితే క్రియారూపం వస్తుంది. ఆ కలిపే ప్రత్యయం మనం క్రియారూపం రావడానికి తింగ్ ప్రత్యయం కూడా కలుపుతాం కనుక క్రియారూపాలు అయ్యే వాటిని తింగంతాలు అని కూడా అంటాం. అంటే తింగ్ ప్రత్యయాంతాలు, ధాతువు ప్లస్ తింగ్ ప్రత్యయము. ఈ ధాతువుల చేత చెప్పబడే అసత్వభూతమైన, అంటే ధాతువు చెప్పినప్పుడు మీకు ఇంకా అక్కడ క్రియ జరిగిపోలేదు, రిజల్ట్ ఏమీ లేదు అక్కడ. అసత్వము అంటే నథింగ్ ఎగ్జిస్టింగ్ దేర్, బట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి అచీవ్డ్, సాధింపవలసిన క్రియ. అంటే పచతి, వండుట అనగానే అక్కడ ఏమి వండి పెట్టి లేదు, వండుతున్నాడు, ఇంకా నడుస్తుంది. అంటే మనం వండి ఒక పదార్థాన్ని పొందటము అనేది అప్పుడు మనకి ఆ క్రియ పూర్తవుతుంది, వండటం పూర్తవుతుంది. అందుకని దాన్ని సాధింపవలసిన క్రియ, ఇది అర్థం. మనం భావ ప్రధానము అంటే అర్థం ఇది. ఈ క్రియనే భావన, ఉత్పాదన, వ్యాపారం కూడా అంటాం మనం. ఈ క్రియను మళ్ళీ 2 విధాలుగా చెప్పారండి. ఒకటి సిద్ధావస్థాపన్న క్రియ అన్నారు, ఇంకొక దాన్ని సాధ్యావస్థాపన్న క్రియ అన్నారు. సిద్ధము సాధ్యము అంటే మనకు తెలుసు. సిద్ధము అంటే రెడీగా ఉన్నది, సాధ్యము అని అంటే మనం సిద్ధం చేసుకోవలసినది, సాధింపవలసినది. ఒక క్రియాశబ్దము మరి యొక్క క్రియ యొక్క ఆకాంక్ష కలిగించనచో దాన్ని సిద్ధావస్థాపన్న క్రియ అని అంటాం. దీన్ని కూడా చూద్దాం. మరి యొక్క క్రియ యొక్క ఆకాంక్ష కలిగించకపోతే దాన్ని సాధ్యావస్థాపన్న క్రియ అని చెప్పేసి మనం అంటాం. ఆకాంక్షని కలిగించినది ఉదాహరణ చూడండి, పచతి అన్నాం. పచతి అంటే వండుట. వండుట అని అంటే మనకి వెంటనే మనకు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటండి? దేన్ని వండుతున్నాడు? వంకాయ కూర వండుతున్నాడా, గుమ్మడికాయ కూర వండుతున్నాడా? లేదు ఎవరు వండుతున్నాడు? దేవదత్తుడు వండుతున్నాడా, మరొక కంఠదత్తుడు వండుతున్నాడా? ఇట్లాంటివి వస్తే గానీ వండుతున్నాడు అంటే ఇంకొక క్రియ గురించి మనకు ఆలోచన రాదు. మనకి ఇంకొక క్రియ గురించి మనకు ధ్యాస పోదు. అంచేత దీన్ని ఏమన్నా మనం మరి యొక్క క్రియ యొక్క ఆకాంక్షని కలిగించటం లేదు, దీన్ని సాధ్యావస్థాపన క్రియానం. అంచేత పచతి అంటే వండుచున్నాడు అని అర్థం అనమాట. ఇటువంటి దానికి మనకు అది మరొక క్రియకి ఆకాంక్ష కలిగించట్లేదు కనుక దీన్ని సాధ్యావస్థాపన క్రియ అన్నారు. ఇంకొక క్రియకి ఆకాంక్ష కలిగించడము అంటే ఏమిటో చూద్దాం. పాకహ అనే శబ్దం ఉందండి, అంటే వంట. వంట అని అన్నప్పుడు నేను వంట అని ఊరుకున్నాను అనుకోండి, ఏంటి వండుతున్నాడా, వండాలా, వంట అయిపోయిందా, ఇవన్నీ ఏమయ్యాయండి? వేరే క్రియారూపాలు అయ్యాయి. అంటే మీరు పాకహ అనే శబ్దాన్ని ప్రయోగం చేసినప్పుడు అది మరొక క్రియకి మీకు ఆకాంక్ష కలిగిస్తుంది, మరొక క్రియ మీద. వంట అనగానే వంట చెయ్యాలా, చేసావా, చేస్తున్నావా అంటే మరొక క్రియను సూచిస్తుంది. ఇది మరి యొక్క క్రియ యొక్క ఆకాంక్ష కలిగిస్తున్నది అని అంటాం. కనుక ఇటువంటి ప్రయోగాలను సిద్ధావస్థాపన క్రియలు అంటాము. 2వ క్లాసిఫికేషన్ నామవాచకాలు. నామవాచకాలు అంటే సత్వం ప్రధానం. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సత్వం అంటే ద్రవ్యం, అంటే వండటం, సంథింగ్ ఎగ్జిస్టింగ్, ఒక వస్తువు. ఘటరూప ద్రవ్యము ప్రధానముగా కలది ఘట శబ్దము. అంటే మీరు ఘటః అన్నారు, ఘటం అని అన్నారు అనుకోండి. ఘటం అని అన్నారంటే అర్థం ఏమిటి? అక్కడ ఒక వస్తువు ఉన్నది, ఘటరూపం కలిగిన ఒక వస్తువు, ఒక ద్రవ్యం అక్కడ ఉన్నది. దానికి వేరే నామవాచకానికి వేరే ధర్మాలు కూడా ఉన్నాయి. లింగం ఉంటుంది, ఎన్ని ఉన్నాయి అనేది అవన్నీ అప్రధానం కావాలి, కానీ సెకండరీ. ముఖ్యమైనటువంటిది అసలంటూ ఒక వస్తువు ఉండాలి. ఇది ద్రవ్య ప్రధానం అని అంటాం మనం. సత్వ ప్రధానం, ద్రవ్య ప్రధానం అన్నదే. సత్వ ప్రధానం నామం అని చెప్తారు దీన్ని. ఒకవేళ ఒక వాక్యాన్ని చూద్దాం మనం. దేవదత్త పచతి అంటే దేవదత్తుడు వండుచున్నాడు అని ఒక వాక్యాన్ని చెప్పాము ఇక్కడ. ఈ దేవదత్తుడు వండుచున్నాడు అని అంటే
మనకి ధ్యాస దేని మీదకి పోతుందండి? అక్కడ వంట ముఖ్యం. వాడు దేవదత్తుడు అని చెప్పేశాడు. అంచేత ఇంకా మనం వేరే నామశబ్దాన్ని గురించి ఆలోచించేది ఏమీ లేదు. ఇంకా దేవదత్తుడే ఓ పని చేస్తున్నాడు. పని ఏంటి? వండటం. ఇది ముఖ్యం. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, ఎక్కడైతే ద్రవ్యము భావము రెండూ ఉన్నాయో, దేవదత్తుడు అనేవాడు ద్రవ్యం, పచ్చతి అనేది ఒక భావం. పచ్చతి అంటే క్రియారూపం, ఆఖ్యాత, ఇది భావం, భావాన్ని సూచిస్తుంది. దేవదత్త అంటే నామం, ఇది ద్రవ్యాన్ని సూచిస్తుంది. ద్రవ్యము భావము ఉన్నప్పుడు ప్రాముఖ్యత దేనికంటే భావం. ఇది ఏమవుతోంది అనేది మనకి దాని మీద ఉంటుంది కానీ ధ్యాస దేవదత్తులోని స్పెసిఫై చేసేసాం. ఇంకా ఎవరు వండుతున్నారు అనే ప్రశ్న లేదు కదా. అందుకని ఎక్కడైనా కానీ ఒక వాక్యంలో భావము ద్రవ్యము రెండూ ఉపయోగించడం జరిగితే ప్రాధాన్యత భావానికి వస్తుంది కానీ ద్రవ్యానికి కాదు అని కూడా మనకి ఇక్కడ తెలియచేశారు. తర్వాత ఉపసర్గలు అవి ఎలా ఉంటాయి అనే వివరాలు మనం ముందు ముందు చూస్తాము. ఎంత చక్కగా డీటెయిల్డ్ గా ప్రతిదీ ఎగ్జామిన్ చేస్తారు అని అంటే, ఇప్పుడు ఉపసర్గ అనే ఒక భాషా భాగాన్ని చెప్పావు. ఇవి నామవాచకాలకు కానీ ఆఖ్యాతలకు కానీ ముందు చేర్చి ఉపయోగిస్తారు అని చెప్పావు. దానివల్ల ఆ శబ్దాల అర్థాల్లో మార్పులు జరుగుతాయి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఈ ఉపసర్గలు కేవలం ఆ శబ్దాల ముందు పెట్టినప్పుడు మాత్రమే అవి శబ్దాలు అవుతాయా? విడిగా వాటికి ప్రయోజనం ఉందా? శాకటాయనాచార్యుడు అనే నైరుక్తుడు ఏం చెప్పాడంటే, నామాఖ్యాతాలతో సంబంధం లేకుండా ప్రయోగిస్తే ఇవి ఏ అర్థాన్ని తెలుపజాలవు ఆయన అన్నది అది. అంటే ఈ ఉపసర్గలు అనేది ఒక భాషా భాగం ఉన్నది. ఈ భాషా భాగాన్ని నామశబ్దానికి కానీ ఆఖ్యాత శబ్దానికి కానీ ముందు వాడితే అవి ఒక మీనింగ్ని ఇస్తాయి. అంతే తప్ప వాటిని విడదీసి ఆ ఉపసర్గని మాత్రం ఇండిపెండెంట్ గా వాడితే, స్వతంత్రంగా వాడితే అవి ఏ అర్థాన్ని చెప్పవు అని శాకటాయనాచార్యుడు అనే నైరుక్తుడు ఆయన వాదన చేశాడు దానికి. అయితే ఇక్కడ గార్గ్యాచార్యుడు ఆయన ఇంకొక ప్రముఖ నైరుక్తుడు. ఆయన ఈ గార్గ్యాచార్యుడు ఏం చెప్పాడంటే, ఇది కరెక్ట్ కాదు. కొన్ని ఉపసర్గలకి వాటి అర్థాలు కూడా వాటికి ఉన్నాయి. వాటిని కేవలం నామాఖ్యాతల ముందు వాడితేనే వాటికి అర్థం ఉంటుంది అనేది అంత కరెక్ట్ కాదు. వీటికి కూడా వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. అంటే వాటి అర్థాలు వాటికి ఉన్నాయంటే దాని డిక్షనరీ మీనింగ్, దాని అభిధార్థం దానికి ఉంది. దానికి ఉన్న అభిధాశక్తితో దాని అర్థాన్ని అది చెప్పగలుగుతుంది. అందుకని ఉపసర్గలు కూడా అభిధార్థాన్ని చెప్తాయి అని ఆయన గార్గ్యాచార్యుడు చెప్పారు అని అన్నమాట. నా నిర్బద్ధ ఉపసర్గ అర్థాన్నిరాహృతి శాకటాయన ఉచ్చావాచాః పదార్థాః భవంతీతి గార్గ్యః. ఇందులో ఏమిటంటే ఉపసర్గలు అంటే అవి దేని ముందేనా బంధించబడినప్పుడు మాత్రమే అర్థాన్ని చెప్తాయి అనేది శాకటాయనుల మతము. ఇదే ద్యోతక పక్షము అని అన్నాము. అలా కాకుండా ఉచ్చావచాః పదార్థాః భవంతి ఇది గార్గ్యః. గార్గ్యాచార్యుడు ఏం చెప్పాడంటే అలా కాదు, వాటి అర్థాలు ఉపసర్గలకి వాటికి స్వతంత్రంగానే ఉన్నాయి అని చెప్పి గార్గ్యాచార్యులు చెప్పారు. దీన్ని వాచక పక్షము అని అన్నారు కనుక ఇది ద్యోతక పక్షము వాచక పక్షము అని అర్థం. తర్వాత 4వ భాషా భాగం నిపాతాః. నిపతంతీతి నిపాతాః అని చెప్పాం మనం. నిపతంతి ఈతి, నిపతంతి పతతి మనకు తెలుసు. పతతి అంటే పడిపోవటం, పడేయటం. ఇక్కడ నిపతంతీతి నిపాతాః అనడంలో ఒక జనరల్ అర్థం కూడా మనం చెప్పుకోవచ్చండి. ఆడ పడేస్తాం ఆ మాటను అంతే. అంటే ర్యాండమ్ గా వాడతాం, అది ఎందుకు వాడావు అనే లాజిక్ ఏమీ లేదు అక్కడ. అవి మనకి లోకంలో వాడుకలో అలా వస్తున్నాయి, అలా వేసేస్తాం. వీటిని భిన్న అర్థాలందు ప్రయోగింపబడేవి నిపాతలు. ఇక్కడ మనం పడేస్తున్నాము అంటాం. ఈ పడేసే వాటికి ఏమిటంటే ఒక సందర్భంలో ఒక అర్థం వస్తుంది, ఇంకొక సందర్భంలో ఇంకొక అర్థం వస్తుంది. వీటికన్నింటికి మనం ఉదాహరణలు కూడా మనం చూస్తాం. ఉదాహరణకి ఒక్కొక్క నిపాతం ఉందంటే అది ఉపమార్థంలోనూ ఉపయోగిస్తాము, అర్థోపసంగ్రహార్థంలోనూ ఉపయోగిస్తాము, అలాగే ఆ పద పూరణానికి ఉపయోగిస్తాము. నిపాతలు అనేవి 3 సందర్భాల్లో వాడతాము అని చెప్పాము. ఆ 3 సందర్భాలు ఏమిటంటే, ఒకటి ఉపమార్థము. ఉపమార్థం అంటే పోలిక చెప్పడం. ఉపమా మనం చదువుకున్నాం, పోలిక చెప్పే సందర్భంలో, సాదృశ్యాన్ని చెప్పే సందర్భంలో. ఇంకొకటి అర్థోపసంగ్రహము. అర్థోపసంగ్రహము అని అంటే ఇది ఈ నిపాతని పెట్టినందువల్ల అది ఆయన అంటే గురుహు ఏవ అని అన్నాం అనుకోండి. గురుహు ఏవ అంటే గురువు గారికి మాత్రమే అని అర్థం. అంటే అది మనం సపరేట్ గా ఆయనకి మాత్రమే ఆ సమర్థత ఉంది అని చెప్పడం. దీని అర్థోపసంగ్రహ ప్రయోగము అని అంటాం మనం. అంటే పృథక్త్వం, అది వారికి మాత్రమే కలిగిన సమర్థత అని చెప్పడం ఈ సందర్భంలో. కానీ ఇంకొకటి పదపూరణం, దానికి ఏమీ అర్థం ఉండదు, ఉత్తినే వాడతాం అంతే. ఇప్పుడు దీని తర్వాత టాపిక్ ఏం చూద్దామంటే మనం
ఇంద్రియ నిత్యం వచనం ఔదుంబరాయణ. ఈ ఔదుంబరాయణుడు అనే ఆయన వీరొక నైరుక్తుడు. ఈ నైరుక్తుడు ఏం చెప్పాడంటే ఇంద్రియ నిత్యం వచనం. వచనం అంటే మీరు ఏదైనా ఒక ధ్వనిని పలికినప్పుడు, ఒక మాటని పలికినప్పుడు ఇంద్రియ నిత్యం అంటే, ఇంద్రియము అంటే మనకి వాగింద్రియం ఉంది కదా, వాక్ వచ్చేది వాగింద్రియం ద్వారా వాక్ని మనం ఉచ్చారణ చేస్తాం. ఈ ఉచ్చారణ చేసే శబ్దం అది ధ్వని అని అనాలి మనం. ధ్వని అది శబ్దము అంటే ధ్వని జనరల్ మీనింగ్, ఒక సౌండ్ చేస్తాం ఉచ్చారణతోటి. ఈ సౌండ్ చేసినప్పుడు అది ఎంతసేపు దాని లైఫ్, మీరు పలికినంతసేపే, అంటే వాగింద్రియం మీద అది ఆడినంతసేపే ఉంటుంది. నేను ఇప్పుడు రామ అనే శబ్దాన్ని వాడాను, రా అన్నాను, అయిపోయింది. రా అని ఆపాం, వెళ్ళిపోయింది. అంటే మా అన్నాను, మా అన్నప్పుడు రా ఉంది అక్కడ, రాలేదు. మా అంటే రా అనే వర్ణం నశించిపోయింది, రా అనే శబ్దం నశించిపోయింది, మళ్ళీ మా అనే శబ్దం వచ్చింది. ఆ నశించిపోయిన శబ్దము, ఈ వచ్చిన శబ్దము, ఈ రెండూ కలిపి రామ అనే శబ్దం ఏర్పడింది. ఇది మనకి ఏ విధంగా ఏర్పడింది, అలా ఏర్పడడం కరెక్టేనా అనే దాని మీద ఒక లాజిక్ ఔదుంబరాయణుల వారు చెప్పారు. ఇది మనం రేపు చూద్దామండి, వాళ్ళకి టైం అయిపోయింది కదా. థ్యాంక్ యూ. టుడే విల్ ఎండ్ అప్ హియర్ అండ్ దెన్ విల్ హ్యావ్ ఎ గుడ్ నైట్ అండ్ టుమారో విల్ మీట్ సేమ్ టైం 7 o'clock అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. నమస్తే. థ్యాంక్ యూ సార్.